ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు రోస్మేరీ. మాది మోపుదేవి మండలం, చిరువోలు గ్రామం బ్రదర్. నా సాక్ష్యం ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే బ్రదర్, నేను ఫిబ్రవరి 14వ తారీఖున నేను ఆర్సీఎం చర్చ్కి వెళ్తాను బ్రదర్. నేను పిల్లల గురించి మొక్కుకున్నప్పుడు దీక్ష తీసుకున్నాను. 47 days దీక్ష తీసుకున్నాను. ఆ దీక్షలో భాగంగా ఉదయమే 4 గంటలకి అలా లేచి మేము చర్చికి వెళ్ళి జపమాల చెప్పాలి. అదేవిధంగా ఫోన్లో నేను వాక్యం ఎక్కువగా వింటూ ఉంటాను. అలాంటప్పుడు మరి లావణ్య గారు పేపర్ మీద రాసిపెట్టి, తను చనిపోవాలనుకుంది, తన అప్పు నిమిత్తము పేపర్ మీద రాసిపెట్టి రాత్రంతయు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేసాడన్న సాక్ష్యము నేను విన్నాను బ్రదర్. ఆ సాక్ష్యం నన్ను ఎంతగానో బలపరిచింది. అప్పుడు మీ యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి మీ వాక్యాలు వింటూ నేను మార్చి నెల నుంచి ప్రారంభించాను బ్రదర్. నేను అలాగే 3:30కి లేసి వాక్యం వింటూ ఉంటున్నాను బ్రదర్. మరి నేను ఏప్రిల్ 1 తారీఖున మేము మోపుదేవి రెంట్ హౌస్కి రావటం జరిగింది బ్రదర్. ఇలా పాపకి బాగోలేదు అన్న, మరి ఇది అదని మీకు వీడియో పంపించాలనిపించింది. మీరు చూడంగానే యేసయ్య పొందిన గాయముల చేత నా కుమార్తె స్వస్థత పొందిందని నువ్వు 1000 సార్లు చెప్పమ్మా నీ నోటంట అంటూనే ఉండు. నీవు నీ కూతురు పరిగెత్తుతున్నట్లు, నువ్వు నడుస్తున్నట్టు, నీ దర్శన రూపాన చూస్తూ ఉన్నట్లు నువ్వు అనుకో అని మీరు నన్ను ఎంతగానో బలపరిచారు బ్రదర్. మరి పాప పడిపోవటం, మరి మా పాపకి కొంచెం చూపు తక్కువ బ్రదర్, చూడలేదు. కొంచెం బ్రెయిన్ నుంచి కంటికి వెళ్ళే నరాలు కొంచెం బలహీనతగా ఉన్నాయి, దానివల్ల కొంచెం చూపు తక్కువ అన్నారు. కానీ ఈ మధ్యకాలం నుంచి పడిపోయి కాలు చేయ షివరింగ్ వస్తుంది బ్రదర్. మరి మీ ప్రార్థనా సహాయం ద్వారా మరి మీరు చెప్పిన విధంగా నేను 14వ తారీఖున 12:05 నేను 1000 సార్లు రాయటానికి బుక్ మీద నేను స్టార్ట్ చేశాను బ్రదర్. అదే తారీఖున 1:05 40 సార్లు రాసి నాకు కొంచెం నిద్ర వస్తే అలసట వస్తే నేను పడుకున్నాను బ్రదర్. 1.5 సంవత్సరం నుంచి నా బిడ్డ రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ లోకేష్ లింగప్ప గారి అపాయింట్మెంట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను బ్రదర్. 1.5 సంవత్సరం నుంచి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా, బుక్ అయిపోతుంది అంటున్నారు. దేవా ఏంటయ్యా, నా కుమార్తెకి ఒక్కసారి ఆయన అపాయింట్మెంట్ ఇప్పించయ్యా, ఒక్కసారి అయ్యా, ఎక్కడ తిప్పుతున్నాను ప్రభువా. మరి వీళ్ళందరూ నాకు సరిగ్గా సమాధానం, వీళ్ళందరూ నువ్వు సృజించిన వాళ్ళే ప్రభువా, కాకపోతే నువ్వు బాగు చేయటమే, కాకపోతే మానవులుగా నా ప్రయత్నం నేను చేస్తున్నానయ్యా, ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించయ్యా. నేను అలా పడుకున్నాను బ్రదర్. కరెక్ట్గా 2:15 రెయిన్బో హాస్పిటల్ నుంచి వాళ్ళంతట వాళ్ళు, మనం చేస్తేనే అపాయింట్మెంట్ లేదు, వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేసి 18వ తారీఖున 3 గంటలకి మీ పాపకు అపాయింట్మెంట్ ఉంది, తీసుకొస్తారా అంటే తీసుకొస్తానని చెప్పాను బ్రదర్. మరి దేవుడు ఎంతగానో మరి బలపరిచాడు, అసాధ్యమైన దాన్ని సాధ్యంగా ఎంచాడు బ్రదర్. మరి వాళ్ళు డాక్టర్ గారు చూడంగానే కొంచెం పాపకి ఫిట్స్ వస్తాయి అని చెప్తున్నారు, కానీ నేను ఫిట్స్ అని నేను నమ్మట్లేదు బ్రదర్. ఆ బిడ్డకి ఫిట్స్ కాదని నేను బలంగా నమ్ముతున్నాను బ్రదర్. మరి అప్పటి నుండి ఈ రోజు వరకు పాప అయితే పడటం తక్కువ, పడినా తను కాలు చేయి షివరింగ్ అనేది రావడం లేదు బ్రదర్. మీరు ప్రార్థన చేస్తున్నారు బ్రదర్, నేను వింటున్నాను. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించండి, అనారోగ్యంతో ఉన్న చిన్న బిడ్డల కొరకు ప్రార్థించండి, నడవలేని వాళ్ళ గురించి ప్రార్థించండి అని దేవుని మీరు స్వస్థత కలిగించినందుకు వందనాలయ్యా అని మీరు అడుగుతున్నారు బ్రదర్. మరి నా కోసం, నా బిడ్డల కోసం, నాలాంటి వాళ్ళ కోసం, ఎంతోమంది కోసం మీరు ఉండాలి బ్రదర్. మీరు ప్రార్థన చేయాలి మా అందరి కోసం బ్రదర్. మరి నేను దేవుడి పని అంటే చాలా ఆతృతగా ఉంటాను బ్రదర్. పాటలు పాడాలన్నా, మరి నా బ్రదర్ మరి వాక్యం చదవాలన్నా బ్రదర్ చాలా ఆసక్తిగా ఉంటాను బ్రదర్. మరి నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బ్రదర్. ఆ ఇబ్బందులన్నీ యేసు నామములో దేవుడు తీసివేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి నా కుమారుడు ఎగ్జామ్ కూడా బాగా రాశానన్నాడు బ్రదర్. ఆ రిజల్ట్లో గొప్ప విజయాన్ని మరి దేవుడు నాకు ఇచ్చినందుకు, నా కుమారుడికి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.